మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక. ఒకసారి రెండు చేతుల పైకెత్తి 6 నెలలు తన రెక్కల చాటున భద్రపరిచి 7వ నెల మొదటి ఆదివారం ప్రభు బలారాధనకు నడిపించిన దేవునికి ఆయన నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మనము మోషే ఉపవాసాల్లో కూడా మనం ఉన్నాం. బైబిల్ మిషన్ వారమైన మనము మరి మోషే ఉపవాసాలు కూడా, అంటే ఇశ్రాయేలు ప్రజలు ఎలాగా దేవునితో పాటు నడిచి వెళ్ళారో, ఐగుప్తు నుండి కానానికి క్రైస్తవులమైన మనము ఐగుప్తు అనే లోకం నుండి కానాను అనే పరలోకానికి ఎలా వెళ్ళాలో, వెళ్తున్నప్పుడు ఎలాంటి సంఘటనలు ఎదురవుతాయో, మనము ఇశ్రాయేలీలు నడిచిన మార్గాన్ని మనం కూడా నడవాలని, చివరికి కాలేబు యెహోషువ వలె మనం కూడా దేవుని రాజ్యానికి వారసుల నిమిత్తం ఆయన రాజ్యాన్ని స్వతంత్రించుకొని పరలోక రాజ్యమైన కానాన్ని స్వతంత్రించుకునేలాగున మనం సిద్ధపడాలని దైవజనుల ముందు దేవదాసాయి గారికి దేవుడు బయలుపరిచినట్లుగా మరి బైబిల్ మిషన్ బోధకులను మేము కూడా అలాగ నడిచేలాగున మరి ప్రతినిత్యము ఈ జూలై 1వ తారీఖు నుంచి ఆగస్టు 10వ తారీఖు వరకు కూడా మరి ఎక్కువ మోషే, ఇశ్రాయేలీల సర్వ సమాజము, ఈ నిర్గమ, లేవి, సంఖ్య, ద్వితీయోపదేశ కాండాల మీద ఎక్కువ ఉపదేశాలు ఉంటూ ఉంటాయి. సరే, ఏది ఏమైనప్పటికీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని వాక్యాన్ని మనం చదువుకుంటే ద్వితీయోపదేశ కాండము 175వ పేజీ నంబరు, ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయంలోని 6వ వచనాన్ని చదువుకుందాం. 33వ అధ్యాయం ద్వితీయోపదేశ కాండం 6వ వచనం. రూబేను బ్రతికి చావక ఉండును గాక, అతని వారు లెక్కింపలేనంత మంది అగుదురు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మోషే 12 గోత్రాలను దీవించడం మొదలుపెట్టాడు. ఒకప్పుడు ఈ 12 మంది గోత్రాలను తండ్రి అయిన యాకోబు గారు దీవించారు. దేవుని చిత్తమైతే ఆయన దీవెనలు, యాకోబు దీవెనలు ఎలా ఉన్నాయో, అలాగే మోషే గారి దీవెనలు ఎలా ఉన్నాయో కూడా కంపేర్ చేస్తూ ఒకరోజు మనం మాట్లాడుకోవచ్చు. ఇశ్రాయేలీల సర్వ సమాజాన్ని మోషే తన వృద్ధాప్య సమయంలో దీవించడం మొదలుపెట్టాడు. పెద్ద కుమారుడు, మొదటి గోత్రకుడైన రూబేనుతో ఏమంటున్నాడంటే, రూబేను, నువ్వు చావక ఉందువు గాక, నీ జనాన్ని లెక్కించలేనంత మందిగా దేవుడు చెయ్యును గాక అంటున్నాడు. నాకు ఇందులో నచ్చిన మాట ఏంటంటే లెక్కింపలేనంత. చెప్పండి, ఏంటంట? లెక్కింపలేనంత. ఈ యొక్క మాటలో నేను తీసుకోవడానికి కూడా ఒక కారణం ఉంది. నేను మొన్న 1వ తారీఖు చిన్న పని మీద ఒక కిరాణా షాప్కి వెళ్ళా. అక్కడ ఒక ముసలావిడి, నిండు ముసలావిడి, ఆవిడ నా దగ్గరకు వచ్చి, లేదా నేను అక్కడ ఉంటే, బాబు ఈ డబ్బులు లెక్క అంది. చెప్పండి, ఏం లెక్క వేయాలి? మనకి తెలుసు. చెప్పండి, మొన్న పింఛన్లు ఎంత వచ్చినాయి? 7,000. నాకు అప్పుడు అనిపించింది, లెక్క పెట్టి అమ్మ ఉన్నాయి అని అనుకుంటూ ఇలా అనుకున్నా. నేను మొట్టమొదటిగా పింఛను ఎంతండి? 200. 2 కాగితాలు వచ్చేవి కాబట్టి ఈజీగా లెక్క పెట్టుకున్నారు. దాన్ని 1000 రూపాయలు చేస్తే అప్పటికి 1000 రూపాయల కాగితాలు ఉన్నాయి కాబట్టి, లేదా 500 అయినా 200 అయినా లెక్కెట్టుకున్నారు ఈజీగా. 2000 అయ్యేటప్పటికి కొంచెం కష్టమైంది, 3000 అయ్యేటప్పటికి ఇంకొంచెం కష్టమైంది. ఈ 7,000 అనేటప్పటికి నేను అన్నాను, మా అమ్మ నీకు చదువు రాదా అంటే, పాప ఆవిడకి 500 కాగితాలు ఇస్తే లెక్కెట్టుకునేదేమో. అన్ని 200 కాగితాలు ఇచ్చేటప్పటికి ఆవిడ అంటుంది, ఇన్ని కాగితాలని నేను లెక్క పెట్టలేకపోయినాయా అంతే. చెప్పండి. అంటే కొంతమంది మనం కూడా చదువుకున్న వాళ్ళు ఉంటారు, కొంతమందికి లెక్కలు రావు.
ఇస్తే జోబులో పెట్టుకోవడమే తప్ప ఎంత ఉన్నాయో ఒక 200 తీసుకున్నా లెక్కలోకి రావు. అంటే నాకు అప్పుడు అనిపించింది ఏమనంటే, ఐగుప్తు ప్రాంతానికి ఇశ్రాయేలు వచ్చినప్పుడు ఆ ఐగుప్తీయులు లెక్క పెట్టుకుని ఉంటారు. ఆ లెక్కలో ఎంతని నిర్గమాకాండం మొదటి 2 అధ్యాయాలు చదివితే మొదటి అధ్యాయం 2-3 వచనాలు చదివితే ఐగుప్తీయులు లెక్క పెడతారంటే ఇశ్రాయేలు 70 మంది. 70 మందిని కాబట్టి ఏం చేస్తారు, లెక్క పెట్టేశారు. ఈ 70 మంది ఆ ఊర్లో ఉంటూ పిల్లల్ని కని 400 సంవత్సరాల తర్వాత లెక్క పెట్టమంటే ఏమన్నారు చూద్దాం రండి. నిర్గమాకాండం మొదటి అధ్యాయము 8-9 వచనాలు చదివితే పరిశుద్ధాత్మ దేవుడు ఏమని రాయించాడంటే, అప్పుడు యోసేపు ఎరగని కొత్త రాజు ఐగుప్తులు ఏలనారంభించెను. అతడు తన జనులతో ఇట్లనెను, ఇదిగో ఇశ్రాయేలీయుల సంతతి అయిన ఈ జనము మనకంటే విస్తారముగాను బలిష్టముగాను ఉన్నారు. చెప్పండి, ఇప్పుడు ఎలా ఉన్నారంటే వాళ్ళు ఉదాహరణగా ఇంత అని ఖచ్చితంగా చెప్పలేకపోయారు, కానీ యుద్ధం చేయడానికి వచ్చిన వాళ్ళే 6 లక్షల మంది ఉన్నారంట. చెప్పండి ఎంతమంది? ఇప్పుడు చెప్పండి, మగవాళ్ళు ఎంతమంది ఉంటారు, ఆడవాళ్ళు ఎంతమంది ఉంటారు, ముసలోళ్ళు ఎంతమంది ఉంటారు, పిల్లలు ఎంతమంది ఉంటారు, గర్భిణీలు ఎంతమంది ఉంటారు. ఒక ఆయన, ఓ పండితుడు, బైబిల్ పండితుడు తోటాగా ఏదో ఉదాహరణగా 25 లక్షల మంది ఉంటారు అని చెప్పాడు. ఎంతమంది ఏంటంటే లెక్కటగలవా? 10 లక్షల మందిని. ఏమండి, ఒక 200 మంది జనం కోటాలకు వస్తేనే లెక్కట్లే పోతున్నాం. ఈరోజు దేవుడు ఎందుకు ఇలా అంటున్నాడు మీతో, ఓ వసంతవాడ సంగమా, మొన్నటిదాకా బ్యాంకు బ్యాలెన్స్ ఎంత అంటే లెక్క చెప్పావు, నీ ఆస్తి విలువ అంటే లెక్క చెప్పావు. ఏమండి, ప్రతి దానికి లెక్కలు పెట్టుకున్న ఏరు మీద లెక్కెట్టావు. ఇక నుంచి నీవు లెక్క పెట్టుకోలేనంతగా నేను నిన్ను దీవించబోతున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నిజంగా నేను కూడా వీరమ్మగుంట వచ్చినప్పుడు లెక్క పెట్టుకున్నా. ఎలాగా అంటే, వీరమ్మగుంట 2011లో సేవకు వచ్చా, లింగ్ అంటూ ఒక్కడిని వచ్చా. 2012లో పెళ్ళి అయింది, 2 అయ్యాం. 2004 సంవత్సరాల తర్వాత మళ్ళీ లెక్కెట్టుకుంటే 3 అయ్యాం. 2017 వచ్చేటప్పటికి 4 అయ్యాం. ఆలోచన చేయండి. అంటే అర్థం ఏంటి? ఏకాంగులను సంసారులు చేశాడు, సంసారులను పిల్లల కలదానిగా చేసి దేవుడు పిల్లల ఒక్కొక్కటి పెంచుకుంటూ పోతున్నాడు. నేను అంటాను, ఇప్పుడు మీ జీతాలు లెక్కెట్టుకుంటున్నావేమో, మీ పిల్లల లెక్కెట్టుకుంటున్నావేమో, నీ వంశాన్ని లెక్క పెట్టుకోగలుగుతున్నావేమో. ఒక రోజు రాబోతుంది నీవు లెక్క కూడా చెప్పలేనంత గొప్ప రకమైన ఆశీర్వాదపు ఏమంటే మెలకువలు కలిగిన అనుభవాలు, లెక్క పెట్టలేనంత విస్తారమైన సంఖ్య నా దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఎంత సంతోషమైన మాట. ఆ రోజు 1వ తారీఖు సాయంకాలం ఫేస్బుక్ చూస్తా ఉంటే ఒక్కొక్కడు ఆనందం ఫేస్బుక్లో పెడుతున్నాడు. ఒక్కొక్కడు ఆనందం. 3000తో సరిపెట్టుకున్నాం మేము, 7000 వచ్చినాయి. ఆనందమే ఆనందం. నిజమే కదా. మనం పెరుగుతూ ఉంటే, విస్తరించబడతా ఉంటే దీవెనకరంగా మారుతాం. అందుకని బైబిల్ గ్రంథములో కొన్నిసార్లు దేవుడే లెక్క పెట్టమన్నాడు. అబ్బాయి, ఈ రూబేలు గోత్రం ఎంతమంది, లేవి గోత్రం ఎంతమంది అని లెక్క పెట్టమన్నాడు. కానీ కొన్నిసార్లు దేవుడు లెక్క పెట్టద్దు అన్నాడు. దావీదు దగ్గరికి వచ్చామనుకుని ఒకసారి 2 సమూయేలు 24వ అధ్యాయం తీయక్కర్లేదు. అక్కడేమంటాడు, దావీదు కనిపించిందంట, మనసు కొట్టుకుందంట, అసలు ఎంతమంది ఉంటారు నాకు సైన్యము అని. దేవుడు అన్నాడు, నీకెందుకు అబ్బాయి, ఎంతమంది ఉంటే నీకెందుకు, నేను నీకు ఇస్తానన్నానుగా, నేను దీవిస్తానన్నానుగా అంటే లెక్క పెట్టించాడు. అందుకే దేవుడు శిక్ష కొడిచ్చాడు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, కొన్నిసార్లు మనం లెక్క పెట్టుకునే ఉంటాయి, కొన్నిసార్లు మనం లెక్క పెట్టుకోలేనివి కూడా ఉంటాయి. కానీ ఈరోజు దేవుడు చెప్తున్నాడు, లెక్క
లెక్క పెట్టలేనివి నీకు ఇవ్వబోతున్నాను అని. బైబిల్ గ్రంథంలో కొన్ని లెక్క పెట్టలేనివి ఉన్నాయంట. త్వరగా ఓ 4 అనుభవాలు మీ ముందు పెట్టి నేను ముగించేస్తాను. చదవండి. మొట్టమొదటిగా ఆదికాండము 15వ అధ్యాయము. ఆదికాండము 15వ అధ్యాయము 5-6 వచనాలు. మరియు ఆయన వెలుపలకు అతను తీసుకుని వచ్చి, నీవు ఆకాశం వైపు తేరి చూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించమని చెప్పి నీ సంతానము అలాగు ఉన్నదని చెప్పెను. అతడు యెహోవాను నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచెను. చాలండి. మొట్టమొదటిగానట మనకి అబ్రహాము గారు కనబడుతున్నారు. అబ్రహాము ఏడుపు, అయ్యా నాకు ఇప్పటికి 75 సంవత్సరాలు వచ్చినాయి, ఈ 75 సంవత్సరాలు పిల్లలు లేరు నాకు. దేవుడు అన్నాడు, రా నేను చూపించే దేశానికి రా అని చెప్పి దేవుడు పిలిచాడు. ఆ పిలుపుని విని తాను తన భార్య వస్తే తన వెనకాల లోతుతో పాటు కొంతమంది దాసులు కూడా బయలుదేరారు. అప్పటికి 24 సంవత్సరాలు అయింది. అంటే 75వ సంవత్సరంలో అబ్రహాం గారు బయటకు వస్తే 99 సంవత్సరాల వరకు దేవుడు పిల్లలు ఇవ్వాల. మనమేమంటాం, దేవుడు నమ్ముకుంటే పిల్లలు వస్తారన్నారు కదండి పాస్టర్ గారు, మీ చర్చికి వచ్చి నెల అయింది, చర్చికి వచ్చి 2 నెలలు అయింది, లెక్కెట్టుకుంటారు కొంతమంది. మరి అబ్రహాం గారిని లెక్కెట్టుకోవాలి. 24 సంవత్సరాలు అయింది అప్పటికి, ఇంకా పెళ్ళిళ్ళు 24 సంవత్సరాలు అయింది, ఇంకా దేవుడు ఇవ్వాల. చాలా దేవుడిని అడగలేక తాను మదన పడిపోతున్నాడు. కాసేపు ఏమనుకుంటున్నాడు, నా ఇంట్లో పెద్ద పాలేరు ఉన్నాడు, వాడికి ఇంకా పెళ్ళి అవ్వలేదు, వాడు నాకు ఎప్పుడు కొడుకులాగే ఉంటాడు, అన్ని కొడుకులాగే చూసుకుంటున్నాడు, కాబట్టి ఆడే నా కొడుకు అనుకున్నాడు. దేవుడు అన్నాడు, కాదు, పాలేరు నీ కొడుకేంటి, అలాగని కాదు, నేను నీ భార్య కడుపులో నుంచి ఇస్తాను నీ బిడ్డని. ఎంత పెంపకానికి వచ్చినంత మాత్రం కొడుకు అవ్వడు కదా, కడుపు నుంచి పుట్టిన రక్త సొరుసు కొడుకు ఎంచుకుంటాం కదా. తర్వాత మనం ఆలోచన చేస్తే తన భార్య అయిన శారా హాగర్నిచ్చి ఈవిడితోనైనా పిల్లవాడు కనండి అని చెప్తే దేవుడు నడకుండా వెళ్ళి పిల్లవాడికి అంటాడు. కాసేపు ఏమనుకుంటాడు, పడి పిల్లే నా రక్తమే కదా అంటాడు. దేవుడు అంటాడు, రక్తం నీదైన భార్య నీది కాదుగా, నీకంటూ ఒక వంశాన్ని నేను ఇవ్వబోతున్నాను. ఆ వంశంలో నుంచి రాజులు వస్తారు, ఆ వంశంలో నుంచి పాస్టర్లు వస్తారు, యాజకులు వస్తారు, నాయకులు వస్తారు, అధికారులు వస్తారు. అంటే అసలు పిల్లోడే లేడు, నాయకులు ఎక్కడి నుంచి వస్తారు, రాజులు ఎక్కడి నుంచి వస్తారు, నవ్వాలా ఏడవాలా. 18వ అధ్యాయానికి వస్తే సింధూర వృక్షం దగ్గర ఎండ కాస్తున్నా పట్టించుకోవట్లా, అయ్యో నాకు బిడ్డలు లేరే బిడ్డలు లేరే బిడ్డలు లేరు. దేవుడేమంటాడు, నువ్వు బయటికి రా. వచ్చానయ్యా, ఆకాశం వైపు చూడు, సాయంత్రం కాబట్టి చుక్కలు కనబట్టాయి, కుదిరితే లెక్కెట్టు అంటున్నాడు. అయ్యో నేనెక్కడ లెక్కెట్టగలయ్యా, అలాగా సరే కింద చూడు, ఇసుక ఉంది, ఇసుక లెక్కించు. అది వాళ్ళ కాదు, ఇది వాళ్ళ కాదు. దేవుడు అంటాడు కదా, నీ సంతానాన్ని కూడా ఇలా లెక్క పెట్టలేనంతగా నేను ఆశీర్వదించబోతున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈరోజు మనం ఇక్కడ కూర్చున్న వాళ్ళం అందరూ కూడా అబ్రహాము సంతానమే. స్తోత్రం కలుగును గాక. మీ కులం వేరవచ్చు, మీ ఇంటి పేరు వేరవచ్చు, ఇవి మనం పెట్టుకున్నాం. ఒకవేళ తాతయ్య గారి దగ్గరికి వచ్చామనుకోండి, ఈయన దగ్గరికి, ఈయన నాకు ఎక్కడో ఒక చోట ఏ బాబాయో ఇది అవుతాడు, నాకు తాతగారు అవుతారు, అటు వస్తే మావయ్య గారు అవుతారు, ఇటు వస్తే పిన్న అయ్యిద్ది, అటు వెళ్తే ఒక అత్త అయ్యిద్ది, అటు వెళ్తే ఒక అక్క అయ్యిద్ది. కానీ మనమేం పెట్టుకున్నాం, మా కులం వేరు, మా గోత్రం వేరు, మన అందరూ ఒక తల్లి బిడ్డలమే. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒకవేళ ఒకే తల్లికి పుట్టామని అడుగుతారేమో, తల్లికి పుట్టకపోయినా ఒకే రక్తం పంచుకొని పుట్టాం. దేవునికి స్తోత్రం చెప్పండి. అది యేసు రక్తాన్ని బట్టి మనం అందరము ఒక కుటుంబంగా మార్చబడ్డాం. దేవునికి మహిమ కలుగును కాక. సరే, ఇక్కడ నేను చెప్పొచ్చే మాట ఏంటంటే, నా దేవుడు లెక్కించలేనంతగా ఏం చేస్తాడు అంటే నీ సంతానాన్ని దీవిస్తాడు. కొంతమంది ఏడుపు ఏమనంటే, పాస్టర్ గారు ఇప్పటికి 2 ఆడపిల్లలు పుట్టారండి,
మా అల్లుడేమో మూడో దాన్ని ఉంచమంటున్నాడు. అయితే ఆడపిల్ల అయితే మా వంశం ఆగిపోద్దండి పాస్టర్ గారు, ఇక్కడతో నా వంశం ఆగిపోద్ది అని ఏడుస్తున్నారు కొంతమంది. ఆడపిల్లలు పుడితే ఏమండి వంశం ఆగిపోద్దని అనుకుంటున్నారు. నిన్నటి కాలం ఉందో మొన్నటి కాలం ఉందో ఇదే నిర్గమాకాండంలో ఆడదాన్ని బ్రతకనివ్వండి అని అన్నాడు. ఎందుకు బ్రతకనిమ్మన్నాడో చెప్పినప్పుడు ఒక సహోదరి అంటుంది, బాగా చెప్పారు పాస్టర్ గారు, ఒక స్త్రీ గురించి ఇంత బాగా చెప్పారు, నాకు చాలా నచ్చింది అన్నారు. నిజమే, ఈరోజు ఆడపిల్ల లేకపోతే సృష్టి లేదు. ఆడపిల్లలోనే తల్లి ఉంది, ఆడపిల్లలోనే అమ్మ ఉంది, ఆడపిల్లలోని తల్లి సహోదరు ఉంది, ఆడపిల్లలోని అక్క ఉంది, ఆడపిల్లలోని భార్య ఉంది. కానీ మనకు మట్టిగా మగపిల్లోడే కావాలి, ఆడదైతే వద్దు. ఎక్కడ ధర్మం? అందుకని దేవుడు అన్నాడు సమానత్వం. పురుషుణ్ణి స్త్రీని దేవుడు వేరు వేరుగా కలగచేయాల. ఆదికాండం 5వ అధ్యాయంలో ఆయన దృష్టిలో ఇద్దరు ఉన్నారు, కానీ కలగజేసినప్పుడు మొదటి పురుషుణ్ణి తదుపరి స్త్రీని కలగజేశాడే తప్ప స్త్రీని తక్కువగానో లేదంటే అందుకని ఒక భక్తుడు అన్నాడు, ఈ స్త్రీని ఈ ఆడదానిని కలగజేసినప్పుడు అంటే దేవుడు తలలో నుంచి తీలా తల మీద కూర్చుంటుందని, అలాగని కాళ్ళలో నుంచి ఎముకు తీలా కాళ్ళ కింద కూర్చోబెడతాడని. చెప్పండి, ఎక్కడి నుంచి తీశాడు? ప్రక్కటి ఎముక. ఇప్పుడు పక్కనే ఉండాలి భార్య, తలగానూ ఉండకూడదు, తోకగానూ ఉండకూడదు, సమానత్వంగా ఉండాలి. సరే పిల్లలు, మరి టాపిక్ వేరుకి వెళ్ళిపోతుంది. ఒక మాటలో నేను చెప్పాలనుకున్నది ఏంటి అంటే, మన దేవుడు ఈరోజు నిన్ను ఎంతగా విస్తరింప చేస్తాడంటే నీ సంతానము ఈ భూమి మీద విస్తరించబోతుంది. అనుకోమాక మీ ఇంటి పేరు ఆగుతుందేమో, మీ ఒంటిలో ప్రవహించే రక్తం మట్టిగా ఆగనే ఆగదు. దేవునికి మహిమ కలుగును గాక. మొట్టమొదటిగా దేవుడు ఏం చేయబోతున్నాడో మనం చూసిన వారమైతే లెక్కించలేనంత సంతానపు ఆశీర్వాదాన్ని నేను ఇవ్వబోతున్నాను అంటాడు. ఇక రెండో విషయం దగ్గర కొంత చూడండి పిల్లారా. ఏబు గ్రంథము 5వ అధ్యాయము 9వ వచనం. ఇక్కడేమంటున్నాడు? ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను లెక్కింపలేనన్ని అద్భుత క్రియలను చేయువాడు. మన దేవుడు ఎవరంటే పరిశోధింపలేని ఆశ్చర్య కార్యాలు, లెక్కింపలేనన్ని అద్భుతమైన కార్యాలు, అద్భుతాలు. ఈరోజు ఒకసారి నువ్వు కూర్చొని ఆలోచించు, నీ వయస్సును బట్టి నీ పుట్టుక కానించి ఇప్పుడు వరకు దేవుడు ఎన్ని కార్యాలు చేశాడు. ఈరోజు అధికారులు చెప్పుకుంటున్నారు, మేము అది చేస్తాం, ఇది చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అని. ఎందుకంటే వాళ్ళు చేసిన కార్యాలు కొద్దిగా కాబట్టి ఏళ్ళ మీద లెక్కెట్టుకుంటున్నారు. కానీ మన దేవుడు మనకి చేసిన కార్యాలు, ఒక్క కార్యం చెప్తాను చూడండి. నేను చాలాసార్లు చెప్పిన మాట మళ్ళీ చెప్తున్నా. మనం పడుకొని తిరిగి లేవడం అనేది ఒక తత్వం ఉంది. రాత్రి చక్కగా నిద్రపోతాం, తెల్లారి లెగుస్తాం. ఈ రాత్రి నిద్రపోయాము అంటే చచ్చినోడు కొట్ట సమానం మనమే కాదు. కానీ తిరిగి లేవాలి అంటే అది దేవుడి కృప మీదే ఆధారపడి ఉంది. ఓ భక్తుడు చెబితే నేను విన్నాను, నేను కూడా ఆలోచించాను. ఏమనంటే దేవుడు అంట, బైబిల్ చాలా చక్కగా చెప్పింది, ప్రతి ఉదయకాలమందు తన దూతలు పంపించి ప్రతి ఒక్కరిని నిద్రలేపుతాడంట. చెప్పండి ఏంటంట? ప్రతి ఒక్కరిని నిద్రలేపుతాడంట ఒక దూతను పంపించి. అందుకనే మీకు మన వాగ్దానం కూడా ఏమొచ్చింది? మీకోసం ఒక దూత బయలుదేరింది. లేవికాండం 23వ అధ్యాయం 20వ వచనం మనం వసంతవాడ వాగ్దానంలో మీకోసం ఒక దూత బయలుదేరింది. ఎందుకని? నీ ప్రయాణంలో తోడుగా ఉండడానికి, నిన్ను కాపాడుకోవడానికి, నీ జీవితంలో కార్యాలు చేయడానికి ఒక దూతను పంపిస్తున్నాను అని వాగ్దానం చేశాడు దేవుడు. కుదిరితే
వెళ్ళి యూట్యూబ్లో చూడండి, ఆ వర్తమానం ఉంది. అయితే ఆలోచించండి పిల్లరా, ఈ దూతంట ఏమండి పరలోకం నుండి ఎక్కడికి రావాలి? భూలోకానికి రావాలి. వస్తే సరిపోద్దా? ఈ భూలోకంలో ఎక్కడికి రావాలి? భారతదేశంలో చెప్పండి, ఆంధ్ర రాష్ట్రంలో పెదపాడు మండలంలో వసంతవాడ గ్రామంలో ఏమిది అమృతలింగ పేటకు వచ్చి ఏమండి కృష్ణ గారు లేకండి అని లేపితే మనం లేగుతాం. ఒకవేళ మా ఇంటికి వచ్చి నన్ను లేపలేదు అనుకోండి, ఏమండి వీరంగుండి వచ్చి నన్ను లేపలేదు అనుకోండి, మీరందరూ మా ఇంటికి వచ్చేస్తారు. ఎందుకని? అయిపోయా. దేవుడు మనల్ని మర్చిపోతే మనం లేవలేం. అయిపోయింది మన జీవితం. అంటే ఆలోచించండి. ఆకాశం ఒక ఆయన అంటాడు, పాస్టర్ గారు ఈ మధ్య నేను విమానం ఎక్కానండి, విమానం ఎక్కి పైకి వెళ్ళి చూస్తే మన ఊరు అసలు కనబట్లేదండి అంటాడు. ఎవరో చెప్పారంటే ఇదేనా పెదపాడు అంటే, ఎంత బోల్లా ఉందంటే, ఎంత ఉందంట పెదపాడు. ఈ పెదపాడు ఎక్కడ? పెదపాడు వసంతవాడు ఎక్కడ? పెదపాడు వీరంగుంట ఎక్కడ? అందులో నీ ఇల్లు ఎక్కడ? నీ ఇంట్లో ఉన్న నీ మంచం ఎక్కడ? మంచం మీద ఉన్న నువ్వెక్కడ? కానీ దేవుడు అంట ఆయన కను దృష్టితో ప్రతి వ్యక్తిని చూస్తున్నాడంట. దేవుడికి మహిమ కలుగునుగాక. నేను అంటాను, నేను రోజు లేపడం గొప్ప కార్యం కాదా? దాన్ని బట్టి దేవుడు కృతజ్ఞత చెప్తే చాలు. మన దేవుడు మనకి ఎన్ని అద్భుతమైన కార్యాలు చేశాడు. కేవలం అదే కాదు, మన బిడ్డల చదువుల్లోనూ, మన బిడ్డల వివాహాల్లోనూ, మన బిడ్డల యొక్క సంతానంలోనూ, మన బిడ్డల ఆరోగ్యాల్లోనూ, మన బిడ్డల ప్రయాణాల్లోనూ, మన బిడ్డల క్షేమములోనూ ఎన్ని కార్యాలు చేశాడు. మన దేవుడు ఈరోజు చెప్తున్నాడు, అయ్యా ఇన్ని చేసావు కదా, ఈరోజు కూడా చెయ్యాలంటే చెప్పండి. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు ఈరోజు కూడా, ఆ రోజు మన పితరుల గురించి చెప్పుకొని కొంతమంది భలే చెప్తారండి, మా నాన్నోళ్ళండి నేతి లడ్డూలు తయారు చేసేవాళ్ళండి, అప్పుడు తినేదండి. మరి ఇప్పుడు కొంతమంది గొప్పలు బాబాయ్ గొప్పలు ఉంటాయి అన్నమాట. మా తాతలు నేతులు తిన్నారని ఇప్పుడు వెళ్ళి మూతులు నాకేమనుకోండి, వచ్చేది పాసి కంపే కానీ నేతి కంపు కాదుగా. ఒకప్పుడు ఎప్పుడో అయ్యేందుకు ఇప్పుడు చూసి చెప్పు. కొన్ని జీవితాల్లో దేవుడు కార్యాలు చూడలేకపోతున్నారు. కారణం ఏంటంటే దేవుడికి దగ్గరగా లేరు. ఈరోజు నువ్వు దేవుడికి దగ్గరగా ఉంటే, నా దేవుడు మాటిస్తున్నాడు, ఏదో అందరితో పాటు జరిగే కార్యాలు కాదమ్మా నీకు చేయాల్సింది, నీ కోసం ఒక ప్రత్యేకమైన కార్యాన్ని నేను చేయబోతున్నాను. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఒక అద్భుతాలు నువ్వు చూడబోతున్నావు, ఒక ఆశ్చర్యకరమైన కార్యాలు నువ్వు చూడబోతున్నావు, ఒక విశిష్టమైన కార్యాలు నువ్వు చూడబోతున్నావు. అవి లెక్కకు మించినంత కార్యాలు చూడబోతున్నావు. అంటే దీంట్లోకి చాలా అనుభవాలు ఉన్నాయి, అన్నీ చెప్పుకోవడానికి మనకి సమయం లేదు. మనకున్న సమయం అరగంటే కాబట్టి నేను క్లుప్తంగా చెప్పుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నాను. ఉదాహరణకి చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఇంకా బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ఎన్ని కార్యాలు మన జీవితంలో కూడా దేవుడు ఎన్ని కార్యాలు చేయబోతున్నాడు. అప్పుడు చేసిన దేవుడు ఇప్పుడు ఎందుకు చేయడు? అక్కడ ఉన్న వారిలో మనం ఉండట్లా, అలా సన్ని చేయట్లా, ఆయనలో ప్రార్థించట్లా, సహవాసం చేయట్లా, కార్యాలు పొందుకోలేకపోతున్నారు. నేడు మన దేవుడు ఇప్పటికీ కార్యాలు చేయగలిగిన వాడు, అద్భుతమైన కార్యాలు చేయగలిగిన వాడు, లెక్క లేనంత ఆశీర్వాదకరమైన కార్యాలు చేయగలిగిన వాడు. ఇక మూడో మాట దగ్గరికి వచ్చేస్తున్నాను చూడండి. యోహాను సువార్త 3వ అధ్యాయము 34వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయం 34వ వచనం. ఇక్కడ ఏమన్నాడు? పైనుండి వచ్చేవాడు అందరికీ పైనున్నవాడు, భూమి నుండి వచ్చేవాడు భూ సంబంధి అయిన సంగతుల గురించి మాట్లాడుతూ పరలోకము నుండి వచ్చేవాడు. అదేనా 3 యోహాను సువార్త 3:34. ఆయన సాక్ష్యము అంగీకరించేవాడు, దేవుడు సత్యవంతుడు మాటకు ముద్ర వేసి ఉన్నాడు. ఏలయనగా దేవుడు తాను పంపిన వానికి కొలత లేని ఆత్మను అనుగ్రహించును కనుక ఆయన దేవుని మాటలే పలికెను.
ఇక్కడ లెక్కలేనంత అన్నదానికి ఏమని రాశాడు? రెండో పదం అంటే కొలత లేనంత అన్నాడు. కొలవలేనంత. ఓ మీటరు 10 మీటర్లా కొలవగలం. దేవుడి వాక్యం ఏం చెప్తుందంటే ఆయన ఆత్మ అంట మన మీదకి లెక్కలేనంత కొలవలేనంతగా అనుగ్రహించబోతున్నాను అంటున్నాడు. ఆయన ఆత్మ మనకెందుకు ఇస్తున్నాడు? మనలను సర్వసత్యంలోనికి నడిపించడానికి. ఆయన ఆత్మ ఎవరి దగ్గర ఉంటుందో వాళ్ళు ఆయన కుమారులుగా పిలువబడతారు. ఆయన ఆత్మను ఒక భక్తులు ఏమని పిలిచారంటే హేగే వంటి ఆత్మ అంట. ఎస్తేర్ని రాణిగా సిద్ధపరిచి రాజుగారి దగ్గర నిలబెట్టినట్లుగా దేవుని ఆత్మ మనల్ని సిద్ధపరచంట దేవుని ముందు నిలబెట్టి దేవునికి గొర్రె పిల్ల వివాహ మహోత్సవులకు ఒక భార్యగా దేవుడు మనల్ని పంపుతాడంట. అందుకని దేవుడు అంట ఈ రోజు అంటున్నాడు, లెక్కలేనంత విస్తారమైన ఆత్మను నేను మీకు ఇవ్వబోతున్నాను. నా ఆత్మ సహాయము చేత మీరు దేవుని యొక్క సింహాసనం ఎదుట తీర్పులో నిలబడబోతున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయం మనం చదువుతాం. దేవాలయంలో నుంచి చిన్న ఊట బయలుదేరిందంట. నీళ్ళు ఊట, ఏరు. ఆ ఏరు యెహెజ్కేలు పాస్టర్ గారికి, దైవజనుడికి ఒక కర్ర ఇచ్చి నేను కొలువు అన్నాడంట. 1000 మూరలు కొలిచేటప్పటికి ఆ నీళ్లు ఊట 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 ఎలా మారిందంటే చీల మండలం లోతుకు వచ్చిందంట. ఇంకో 1000 మూరలు కొలవమంటే ఆయన ఎక్కడ దాకా అది ఒక నది అయిపోతుంది. అంటే చీల మండలం నుంచి మొలలోతు వచ్చిందంట. ఇంకొంచెం ముందుకెళ్ళేటప్పటికి మొలలోతుకు వచ్చిందంట. ఇంకొంచెం ముందుకెళ్ళేటప్పటికి ఏదలేనంతగా. చూడండి, మనం కాలంలో దిగుతాం. మొదటిసారి కాలు తర్వాత కొంచెం మోకాళ్ళలాగా వస్తాయి. ఇంకొంచెం లోతుకి వెళ్తా ఉంటే ఒక పర్యాయం వస్తుంది. మనం నిండా మునిగిపోయేంతగా మారుతాం. దేవుని ఆత్మ అంట నిన్ను కాలు తడి వదిలేసేదో, మోకాళ్ళు తడి వదిలేసేదో, మొల తడి వదిలేసేదో కాదంట. ఏదలేని అంత విస్తారమైన దీవెనలతో. అక్కడ మనం చదివితే 47వ అధ్యాయంలో ఆ నీళ్ళంట, ఆ ఏదలేనంత దేవుని ఆత్మ నీళ్ళంట అందులో ఉన్న చేపలు బ్రతికించిందంట, చెట్లను బ్రతికించిందంట, జలరాశులు విస్తరింపచేసిందంట, సర్వ సమృద్ధితో నింపిందంట. దేవునికి మహిమ కలుగును గాక. నీళ్ళే ఇన్ని కార్యాలు చేస్తే మన దేవుడు మన పట్ల ఇంకెన్ని కార్యాలు చేస్తాడు. కాబట్టి లెక్కలేనంత ఆత్మను మీకు ఇవ్వబోతున్నానని వాగ్దానం చేస్తున్నాడు. ఇక 4వ మాట చదువు ముగించుకుందాం. మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదివితే, మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం 5వ వచనములో సొలొమోను మహారాజు దేవాలయాన్ని కట్టి ఆ రోజు ప్రతిష్ఠిత అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాడు. ఆ దేవాలయం కట్టిన అతడు ప్రతిష్ఠితకి ఏం చేశాడయ్యా అని అంటే, రాజైన సొలొమోను అతని యొద్దకు కూడి వచ్చిన ఇశ్రాయేలుకు సమాజికులు అందరూ మందసము ముందర నిలవబడి లెక్కింప సౌఖ్యము గాని గొర్రెలను ఎడ్లను బలిగా అర్పించిరి. ఆ రోజంట దేవునికి ఇచ్చిన బలి ఎడ్లే గాని పశువులే గాని లెక్కలేనంతగా. ఎంతమంది భోజనాలు పెట్టుంటాడు. రాజు దేవాలయాలు కట్టాడు 40 సంవత్సరాలు. ఆ ఓపెనింగ్ ఎడ్లు బలిచ్చాడంట లెక్కలేనన్ని. మొన్న ఎమ్మెల్యే గారి దగ్గరికి, నూతనంగా ఎమ్మెల్యేగా అయ్యారు కాబట్టి చింతమనేని గారి దగ్గరికి వెళ్ళి మేము పాస్టర్లు అందరం కలిపి సన్మానిస్తున్నప్పుడు ఎవరో చెప్తున్నారు, మన కూతురు పెళ్ళికండి 80 దాకా తెగింది. అమ్మ కార్యక్రమం అండి చనిపోయింది. అమ్మ కార్యక్రమానికి 120 తెగినాయి. ఏంటి బలి చెప్పేశారు మీరు అంటే వాళ్ళు లెక్కెట్టుకుంటున్నారు. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే, ఒక దేవాలయాల ప్రతిష్టతకి సొలొమోను మహారాజు ఎన్ని బలులు ఇచ్చాడంటే లెక్కలేనంత బలులు ఇచ్చాడు. దీన్ని మనం దేనిగా ఆలోచించాలంటే, దేవుని సన్నిధిలో మన నోటముట స్తోత్ర బలి రావాలి. స్తోత్రం చెప్పండి. ఎప్పుడు స్తోత్రం చెప్తాం దేవునికి?
ఎప్పుడు దేవుని మందిరానికి గెంతుకుంటూ వస్తాం? ఓన్లీ ఆదివారం వస్తావా? మన ఇంట్లో అనుకునేవన్నీ జరుగుతూ ఉంటే ఏమండి, ఓ పిల్లవాడికి ఏమో పరీక్షలో ఫస్ట్ క్లాస్ వచ్చి, ఇంకో కూతురికి ఏమో పెళ్లి చేసి, ఇంకో కూతురు ఏమో పిల్లలకని, ఏమండి నీకేమో ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చి, నీ భార్య ఏమండి రాదనుకున్న ఆస్తి వచ్చి, రావాల్సిన డబ్బులు వస్తే ఉంటాం మామూలుగా. మనం అప్పుడు ఏమంటాం? అమ్మో దేవుడు 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 దేవుడు. అప్పుడు ఎన్నిసార్లు దేవుడు అంటాము? అప్పుడు ఎన్నిసార్లు దేవుడా స్తోత్రాలు స్తోత్రాలు అంటాము? మన దేవుడు అంట ఈరోజు మాటిస్తున్నాడు. ఆయన నీ జీవితంలో చేసే మేలు ఉంటాయి చూడండి. నీ విషయంలో కానీ, నీ భార్య విషయంలో కానీ, నీ బిడ్డల విషయంలో కానీ, నీ సంతాన విషయంలో కానీ, ఇక నీ నోటు నిండా దేవుడే గొప్పోడు, దేవుడే గొప్పోడు, దేవుడే గొప్పోడు అనే మాట నీ నోటంతో వచ్చేలాగున నా దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయను గాక, మొండి కార్యాలు కూడా జరిగిపోవును గాక. ఆగిపోయినాయి నీకేమైనా మొండు బాకీలు? దేవుడు అన్నాడు ప్రతి మొండు బాకీలు వచ్చేస్తున్నాయి, కంగారు పడకండి. రాదు అని ఎత్తేసిన వాటిని కూడా దేవుడు ఇచ్చేస్తున్నాడు. నా పర్యాయం నేను అనుకున్నా. 2012లో పెళ్ళి అయింది, 2016 వస్తుంది, పిల్లలు లేరు. 5 సంవత్సరాలు ఎన్నో హాస్పిటల్ తిరిగాం, ఎన్నో మందులు వాడాం. నాకు నా భార్య 4 సంవత్సరాలు వాడిచ్చి వద్దు, గర్భఫలం యెహోవా ఇచ్చి బహుమానం ఆయన ఇవ్వాలి, మా దరిద్రం తీరాలనుకున్నట్టుగా వదిలేసుకున్నాం. ప్రార్థన చేసి 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 కూడా చిరాకు వచ్చేది. ఎత్తే దేవుడే ఇచ్చుకుంటాడులే అని. ఒక రోజు వచ్చిందండి అనుకోనట్టుగా, చెప్పండి అమ్మగారు. అప్పుడు ఎలా ఉంటుంది అంటారు? ఆ సంతోషం ఎలా ఉంటుంది అంటారు? రాదు, జరగదు, అద్భుతం అయిందిలే అనుకుని వదిలేసుకున్న వాటిని ఎవరిని అనుకోకుండా వస్తే ఎంత సంతోషం. అప్పుడు దేవుడికి ఏమంటాం? ఈరోజు బిడ్డను చూడగానే దేవుడు గొప్పవాడు అది చెప్పగలిగేటట్లు, జరగనివి, మొండివి, చేతులు ఎత్తేసినవి, ఇక ఆశలు వదిలేసుకున్నవి, యెషయా మొద్దులో నుంచి చిగురు పుట్టినట్లుగా, అంకురము తొడిగినట్లుగా నా దేవుడు సాతాను అడ్డగించిన ప్రతి అడ్డంకులు ఆయన బలలో పాలు పొందుతున్న రక్తము చేతను, ఆయన బలలో పాలు పొందుతున్న ఆయన శరీరం అనే రొట్టె చేతను, ప్రతి నీచమైన నిషిద్ధమైన ప్రతి కార్యాలను దేవుడు కొట్టివేసి నీలో నుండి ఇది మొదలుకొని నూతనమైన కార్యాలు, నూతనమైన దీవెనలు, నూతనమైన ఆశీర్వాదాలు ఇక నీ నోట నిండా. ఒక ఆయన అన్నాడు, పాస్టర్ గారు నాకు 1000 స్తుతుల పుస్తకం కావాలంటే అని. దేవుడు స్తుతించడానికి నేను అంటాను 1000 సరిపోతాయి బాబు. దేవుడు కార్యాలు చేస్తే 10,000 అయినా చాలు స్తుతులు, దేవుడికి థ్యాంక్స్ చెప్పడానికి. నా దేవుడు అంటే నీ జీవితంలో ఎలాంటి కార్యాలు చేయబోతున్నాడు అని ఈరోజు మాటిస్తున్నాడు అంటే ఒకటే టైటిల్ చెప్పండి, ఏంటంటే అది లెక్కించలేనంతగా. రోజులు లెక్కెట్టుకున్నావా? ఇప్పుడు దాకా నీ జీవితంలో అద్భుతం జరగాలని రోజులు లెక్కెట్టుకున్నావా? నెల లెక్కెట్టుకున్నావా? వారాలు లెక్కెట్టుకున్నావా? ఈ నెల ఒక దూతని నీకు దేవుడు పంపించాడు. ఆయన నీ జీవితంలో లెక్క పెట్టలేనన్ని కార్యాలు చేయడానికి, లెక్క పెట్టలేనంత ఆశీర్వాదాలు ఇవ్వడానికి, లెక్క పెట్టలేనంత ఆత్మను ఇవ్వడానికి, లెక్క పెట్టలేనన్ని అద్భుతమైన కార్యాలు నీ నోటంట స్తోత్రబలి చేయడానికి నా దేవుడు పంపి ఉన్నాడు. యేసు క్రీస్తు ప్రభువారు నీ కొరకు నా కొరకు కల్వరి శిలువలో మరణించింది. నీ జీవితం నా జీవితంలో లెక్కలేనన్ని అద్భుతాలు చేయడానికి ఆయన తన కార్యానికి సిద్ధపడుతుండగా నువ్వు చేయవలసిన పని, ప్రభువా ఆ లెక్కలేనన్ని కార్యాలు నా జీవితంలో చేయండి. ఏ పాపము నా జీవితంలో ఉండి ఆ కార్యాలు పొందుకోలేకపోతున్నాను, ఏ పాపం మా జీవితంలో ఉండి ఆ అద్భుతమైన క్రియలు మేము పొందుకోలేకపోతున్నామో అది మాలోంచి తీసివేయండి. లెక్కలేనంత ఆశీర్వాదాలు, లెక్కలేనన్ని మేలులు, లెక్కలేనన్ని దీవెనలు, లెక్కలేనంత నీ ఆత్మ, లెక్కలేనంత స్తోత్ర బలి నా నోట నుంచినట్లుగా నా జీవితంలో గొప్ప కార్యాలు చేయమని ప్రార్థన చేసుకున్నాం. తల వచ్చి ప్రతి ఒక్కరు